చాలా బాధాకరమైన సంఘటన. ఉద్యమకారుడు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి పనిచేశాడు. దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన తలుచుకుంటేనే బాధాకరం. కానీ 12:51 చనిపోవటం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు అది ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకోకుండానే 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలకు అతీతంగా కూడా పెద్దిగారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడు ఆయన. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటం చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్లో ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. మన పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండు ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు నేను చెప్పడం కాదు, కానీ గన్మెన్లు తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీ ఇక్కడి నుంచి ఉదయం దాదాపు 6-5 అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 అట్లా వస్తాం. అమరవీరుల స్తూపం దగ్గర ఆడ వికాసం ఉంటాం. ఆ నుంచి నర్సంపేట వస్తాం. నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర ఉంటాం. నల్లగిరి 7:30 వరకు నల్లగిరి పోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలామంది 3ంటికి దాన సంస్కారం ఎక్కడ సార్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. అంటే స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని గురించి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. వాళ్ళ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లే ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరు కూడా రావాల్సిందిగా